అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన మోరం. మీ అందరికీ తెలుసు కదా, నేను నా ఛానల్లో పిల్లలకి సంబంధించిన లైక్ పేరెంటింగ్‌కి సంబంధించిన అండ్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను అని. సో నా వీడియోస్, నా కంటెంట్ నచ్చి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి ఫైనల్‌గా నాకు ఈ యాడ్సెన్స్ పిన్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వితిన్ 1 ఇయర్‌లో ఇది కంప్లీట్ చేస్తానా లేదా అనే డౌట్ ఉండే. బట్ నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే, నాకు ఆరోగ్యం గురించి తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా కూడా అందరికీ షేర్ చేయాలి. అందరూ హెల్తీగా ఉండాలి, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, హ్యాపీగా హెల్తీగా అందరి జీవితాలు సాగాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అది చాలామందికి రీచ్ అయింది. సో ఆల్మోస్ట్ మానిటైజేషన్ అయిపోయి యాడ్సెన్స్ పిన్ అనేది కూడా రావడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది వచ్చింది కదా అప్పుడే అయిపోయింది అనుకోవడానికి లేదు. యాడ్సెన్స్ పిన్ అనేది జనరల్గా ఎవరికైనా వస్తుంది. బట్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట అసలు జర్నీ. ఇళ్ళకి కానీ పండగ అయిపోయినట్టు కాదు కదా, చాలా పనులు ఉంటాయి. సో ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి నేను ఇంకా చాలా కష్టపడాలి. నేను కష్టపడతానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. పేమెంట్ విషయం పక్కకు పెడితే, నాకు హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది తెలిసినా కూడా మీతో షేర్ చేయడానికే ట్రై చేస్తాను. అది ఫుడ్ విషయంలో అవ్వచ్చు, లేదా ఫిజికల్ యాక్టివిటీ విషయంలో అవ్వచ్చు. యాజ్ ఏ యోగా ట్రైనర్ డెఫినెట్లీ నేను యోగానే సజెస్ట్ చేస్తాను ఎవరికైనా కూడా. సో ఇప్పుడు నేను బయట ఎవరైనా కలిసినా కూడా నాకు ఎంగేజ్లో ఉండే పిల్లలైనా, లేదంటే టీనేజ్ దాటి 20స్లోకి అట్లా ఎంటర్ అయిన వాళ్ళు, మెనోపాజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్సే నాతో ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు. సో నేను వీటన్నిటినీ కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి ఏం తింటే మంచిది, ఏం తినకూడదు, ఎటువంటి ఆసనాలు లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ మన ఇల్నెస్ అనేది తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు ప్రతి వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ నా కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి లేదా ఎవరైతే ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి కాస్త షేర్ చేయండి. నాకు పేమెంట్ వస్తుంది అనే విషయాన్ని పక్కన పెట్టండి, కానీ అందరూ హెల్తీగా ఉండాలి అనే మనం అందరం కోరుకుందాము. అదే ఇప్పుడు ఎన్ని ఆస్తులున్నా ఏదున్నా కూడా అందరికీ కావాల్సింది ఆరోగ్యం. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు నెలకి సంపాదిస్తున్నారనుకోండి, ఆ 1,00,000 ఒకసారి మనం ఏదైనా సివియర్ ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్తే వితిన్ మినిట్స్లో అయిపోతున్నాయి. అది కాదు కదా కావాల్సింది. సంపాదించుకోవద్దని నేను చెప్పట్లేదు. ఎంత సంపాదించుకున్నా కూడా ఆరోగ్యం కాపాడుకోండి నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కసారి ఆరోగ్యం అనేది ఏదైనా ఒక చిన్న హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయినా దానికి ఒకదానికొకటి యాడ్ అవుతూ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా బాడీలో పెరిగిపోతూ ఉంటాయి. సో అట్లా ఎవ్వరూ కావద్దు. చిన్న ఏజ్ నుంచే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవ్వడం, ట్యాబ్లెట్స్ వేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో ఎవ్వరూ కూడా అనారోగ్యంతో బాధపడకూడదు అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో నా ఇంటెన్షన్ మీకు నచ్చినట్టయితే, అందరూ హెల్తీగా ఉండాలని కోరుకున్నట్లయితే మీరు కూడా నా ఛానల్ని ఇంకెవరికైనా సజెస్ట్ చేయండి. నేను డెఫినెట్గా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా తీసుకొని దాని గురించి మాట్లాడడం, లేదా దానికి ఎటువంటి ఆసనాలు ప్రాక్టీస్ చేస్తే మంచిది అనేది నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఒక 2 మంత్స్ నుంచి నాకు అస్సలు వేడి పడట్లేదు. అంటే మీ అందరికీ తెలుసు కదా, చాలా చిన్న పాప ఉంది నాకు. నా సెకండ్ డెలివరీ అయ్యి కూడా ఇప్పుడు 6 మంత్స్. సో పాపని ఇద్దరిని చూసుకుంటూ అసలు టైం ఉండట్లేదు చేయడానికి. బట్ ఇప్పుడు ఇది వచ్చి నా రెస్పాన్సిబిలిటీని ఇంకా నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే మొన్నటి వరకు కూడా ఓకే చెయ్యొచ్చులే అనే ఉద్దేశం ఉండేది. బట్ ఇది వచ్చి నా రెస్పాన్సిబిలిటీని ఇంకా పెంచిందనే చెప్తాను నేను. సో డెఫినెట్గా నేను ఫ్యూచర్లో మంచి కంటెంట్ మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై కూడా కాదు, మ్యాక్సిమం చేసేస్తాను. సో ఫస్ట్ నేను నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, పీసీఓఎస్ ఇంకా చెప్తున్నా కదా, ఆడపిల్లలకి, ఆడవాళ్ళందరికీ
సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ మీద నేను వీడియోస్ చేస్తూ వస్తాను. డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. అండ్ మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా, మీకు ఈ ఒంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు డెఫినెట్గా ఏదో ఒక వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఖచ్చితంగా ఆసనాలే ప్రాక్టీస్ చేయండి అలా ఏం చెప్పను. వాటితో పాటు ఫుడ్ ఏం తీసుకోవచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలా గుడ్ హ్యాబిట్స్గా చేంజ్ చేసుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని వదిలేసి గుడ్ హ్యాబిట్స్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా కొంచెం కాస్త నా మీద అభిమానంతోనో ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ని ఇలాగే అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.